క్యారెట్, కొత్తిమీర, పుదీనా పచ్చడి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. నేనైతే ఆయిల్ అంచనా మీద వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత 6 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఆయిల్లోని ఎండుమిరపకాయలు నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ అనేది నేను ఇక్కడ 2 క్యారెట్స్ తీసుకున్నానండి. నాకైతే ప్రస్తుతానికి 2 క్యారెట్స్ అయితే సరిపోతాయి. క్యారెట్ అనేది ఎన్ని తీసుకోవాలనేది అది మీ ఇష్టం. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఈ రెసిపీకి. ఎందుకంటే క్యారెట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో క్యారెట్ వేసుకున్నాక ఒకసారి కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం క్యారెట్ అనేది అంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అదే కొత్తిమీర ఎక్కువ తీసుకుని పుదీనా తక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది బాగా రాదు. సో 2 ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా అనేది 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా వేసాను కదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అనేది మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక ఇక్కడ నేను కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా తీసుకోవద్దు. చింతపండు అనేది చాలా కొంచెం తీసుకోవాలి. ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి. అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు వేసాక మీరు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది ఏంటంటే మనం మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఆయిల్ అనేది ఎవాపరేట్ అయినంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో చూసారు కదండి, ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి మిక్సీ జార్లోకి. పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదండి. సో అందుకే సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. సో ఎంతో టేస్టీ క్యారెట్, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి రెడీ.